హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బచ్చల కూర పప్పు కమ్మగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా బచ్చల కూర పప్పు తయారు చేసుకోవడానికి ఇక్కడ లేతగా ఉండే బచ్చల కూర కట్ట ఒకటి తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న బచ్చల కూరను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న కుక్కర్ తీసుకుని అందులో చిన్న కప్పు దాకా ఎర్ర కందిపప్పు వేసుకోవాలి. ఈ కందిపప్పును 1-2 సార్లు నీళ్లు పోసి కడిగి పెట్టుకోవాలి. నీళ్లు లేకుండా కందిపప్పును తీసుకున్న తర్వాత ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరను కూడా వేసుకున్న తర్వాత 1 కప్పు కందిపప్పుకు 2 కప్పులున్నర దాకా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1/4 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు పేస్ట్ వేసుకోవాలి. చింతపండు పేస్ట్ వేసుకోవటం వల్ల ఈ బచ్చల కూర పప్పు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఈ బచ్చల కూర పప్పు మెత్తగా ఉడికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకుని ఉప్పు అంతా కూడా బచ్చల కూర పప్పులో బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో స్పూనున్నర దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, హాఫ్గా కట్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. తాలింపు చక్కగా ఇలా వేగుతున్నప్పుడు ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేసుకుని మరో 2 నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బచ్చల కూర పప్పును కూడా వేసుకుని ఈ తాలింపు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదైన బచ్చల కూర పప్పు రెడీ అవుతుంది. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ బచ్చల కూర పప్పు కమ్మగా చాలా రుచిగా ఉంటుంది.